నమస్తే వీధిని స్వాతం లక్షణ సమాజ హితం చూస్తూనే ఉన్నాం. కరోనా సమయంలో మరి ఫ్లడ్ హైదరాబాద్ మొత్తం విజృంభించిన సందర్భంలో చాలామంది సహాయ సహకారాలు అందించారు. మరి ఈ సహాయ సహకారాలు అందించాలంటే మామూలు విషయం కాదు. తను ఆర్థికంగా ఉండాలి, లేకపోతే తన బ్లడ్లో ఉండాలి. వాళ్ళ పూర్వ మరి తాతలు తండ్రులు అందరూ కూడా ఏదో రకంగా రాజకీయం అయితేనేమి సోషల్ వెల్ఫేర్లో పనిచేసిన వాళ్ళు అయి ఉండాలి. కొంతమంది కూడా అపనహస్తాలు అందించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే కోవకు చెందిన వ్యక్తి మరి శిరీష సత్తూర్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. తను శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలామందికి అపనహస్తాలు అందించారు కరోనా సమయంలో. అలాగే చూస్తే ఈ మధ్యకాలంలోనే తన అక్టోబర్ 17 రోజు తన పుట్టినరోజు సందర్భంగా అవని ఫౌండేషన్ ఏర్పాటు చేసి 100 మందికి సహాయ సహకారాలు అందిస్తూ మరి రాబోయే రోజులలో రాజకీయంగా కూడా నిలబడి ఇంకా ఎక్కువ మంది కూడా సహకారాలు అందించాలి కృతనిక్షేత్రం ముందుకెళ్తున్నారు. వారి యొక్క అంతరంగాన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎంసీఏ చేసినటువంటి వ్యక్తి ఒక డాక్టర్ని చేసుకొని మరి సహాయ సహకారాలు అందించడం పైన మీకున్నటువంటి కృతజ్ఞత. మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయమే. మా తాతగారు వచ్చి ఈవూరు సుబ్బారావు గారు, ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఒక ఇండిపెండెంట్ పార్టీ నుంచి కానివ్వండి, జనతా పార్టీ నుంచి. అలాగే మా నాయనమ్మ గారు ఈవూరు సీతారామమ్మ గారు, ఆవిడ 15 సంవత్సరాలు చేశారండి ఎమ్మెల్యేగా. అదే టైంలో ఎక్స్ మినిస్టర్గా కూడా స్త్రీ శిశు సంక్షేమ దీనికి ఎక్స్ మినిస్టర్, టీటీడీ మెంబర్. ఇవన్నీ ఇప్పుడు ఇంత చరిత్ర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మేము ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటాం. మీకు తెలిసిందే, అంతకుముందు రాజకీయాలంటే సోషల్ సర్వీస్ ఉన్నదంతా ఇస్తూనే ఉంటారు మనకి. ఎట్లా అంటే వాళ్ళు ఎవరైనా హెల్ప్ అని వచ్చారంటే చేయడమే అలవాటు వాళ్ళకి. అలా చూసి కూడా నేను చాలా అంటే మా తాతగారికి సిద్ధాంతాలు చాలా ఎక్కువ. ఆయన మమ్మల్ని పెంచడం కూడా అలాగనే మా అందరికీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఇలాగే ఉంటాం అండి. మాకు సోషల్ సర్వీస్ అనేదే మాకు ఫస్ట్ నుంచి మా బ్లడ్లో ఉన్నది. ఉమ్మడి ఫ్యామిలీ మీ తాతగారు ఉన్నప్పటి నుంచి? తాతగారు ఉన్నప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళము. తర్వాత ఇక అందరూ. తాతగారు నానమ్మ గారు ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉండటం, ఎక్స్ మినిస్టర్ లాంటి మరి మీ యొక్క ఫ్యామిలీ రాజకీయానికి దూరంగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చా? అంటే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అందరూ, ఇప్పుడు మా పేరెంట్స్, మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా చేసేవాళ్ళు నాయనమ్మ ఉన్నంతకాలం. ఆవిడ ఇక చనిపోయినాక వీళ్ళందరూ డాక్టర్స్ అండి. మా వాళ్ళు అంతా మొత్తం దగ్గర 32 డాక్టర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో. మొత్తం అందరూ కూడా సోషల్ సర్వీస్ అని అది ప్రొఫెషన్, దాన్ని ఎక్కువ ఎంచుకున్నారనమాట. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులు కానివ్వండి వాళ్ళు చేసేవి. మా బాబాయ్ గారు కూడా ఊర్లో పెద్ద హాస్పిటల్ కట్టి ఫ్రీగా చూడడం, మా పెదనాన్నగారు, మా అత్తయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు అట్లా మొత్తం జనరేషన్ మా మొత్తం ఫ్యామిలీలోనే దగ్గర 34 డాక్టర్స్ ఉన్నారండి. వారు కూడా డాక్టర్ గారినే చేసుకున్నారు. మా వారు డాక్టర్ నవీన్ కుమార్, ఆయన పిడియాట్రిషియన్ అండి. మేము ఇక్కడ కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో మాది క్లినిక్, హాస్పిటల్ 2 ఉన్నాయి, అవి చూసుకుంటుంటాం. మీ నాన్నమ్మ గారు మినిస్టర్గా చేస్తున్నప్పుడు ఎంత ఉంటుంది మీ వయసు? అప్పుడు ఏం గ్రహించేవాళ్ళు రాజకీయంగా? ఆ టైం కరెక్ట్గా టీనేజ్ అండి. మీకు తెలిసిందే కదా, టీనేజ్లో ఉన్నప్పుడు మనకి ఆ ఫైటింగ్ స్పిరిట్ కానివ్వండి, ఆ ఉడుకుతనం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, 16 అంటే మా చిన్నప్పటి నుంచి నేను ఆమెను చూసినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా రాజకీయాల దీనిలోనే ఉన్నారు వీళ్ళు. వాళ్ళు 80s 90s దాకా చేశారు. ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ అంతా కూడా ఈ వీళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ పనులు చూసుకుంటూనే పెరిగాను నేను. జనరల్గా రాజకీయంగా ఒక సర్పంచ్ అయితేనే తన కొడుకు కాబోయే సర్పంచ్ అని, ఒక ఎమ్మెల్యే అయితే దాదాపు యువ నాయకుడు కానీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వస్తుంటారు. మరి ఈ యొక్క సందర్భంలో మీ ఫ్యామిలీ అందరూ డాక్టర్ కావడానికి, మళ్ళీ మీరు రాజకీయంలో రావడానికి అన్న సంబంధాలు ఉన్నాయా? దానికి కూడా ఉందండి. ఇప్పుడు వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ అందరూ డాక్టర్లు అయిపోయారు. నేనేంటంటే ఇంజనీర్ ఫీల్డ్ అని ఎంసీఏ తీసుకున్నాను. కానీ ఎక్కడో మనకి ఉంటుంది అది ఇప్పుడు కాదండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తున్నాను ఒక 5 years నుంచి. వీళ్ళందరూ డాక్టర్స్ అవ్వడం వల్ల రాజకీయాల్లోకి రాలేకపోయారు. మీకు పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్స్, ఇప్పటికీ నర్సింగ్ వాళ్ళని చేయడం, హాస్టల్స్, స్కూల్స్ చాలా అందరూ కూడా చాలా బాగా సర్వీస్ చేస్తారండి. వాళ్ళని చూసి కూడా నేను మోటివేట్ అవుతున్నాను. ఇప్పుడు నేను డాక్టర్ కాదంత మాత్రాన సర్వీస్ చేయకుండా ఇది కాదు అని, నేను ఈ రాజకీయంలోకి వెళ్తే మనం ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను వచ్చాను. మరి అదే ఫాలోయింగ్ అంటే మీ తాత మీ నాన్నమ్మకున్న ఫాలోయింగ్ మీకు ఎవరికైనా ఇప్పటివరకు కాంటాక్ట్లో ఉన్నారా?
ఇప్పటికీ మీరు ఆ ఏరియాకి వెళ్ళి అడిగితే పలానా అంటే మొత్తం గుంటూరు జిల్లాలో అందరికీ తెలుస్తాం. గుంటూరు ఏముంది, ఇప్పుడు మన కుకట్పల్లి అంటే అందరూ అటు నుంచి వచ్చిన వాళ్ళే, మీకు తెలిసిందే. సో చాలామందికి ఇప్పుడు ఉన్న నాయకులకి కూడా చాలామందికి మా నాయనమ్మ తాతగారు తెలుసండి. ఈవెన్ మన అరికపూడి గాంధీ గారితో కూడా కలిసి ఆయన కూడా కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు మా నాయనమ్మ గారు అప్పట్లో ఒకే పేషీలో చేసేవాళ్ళు. సో మాకు ఇప్పటికీ వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీది మొత్తం మీద చూస్తే రాజకీయంగా వన్య తెచ్చినటువంటి ఫ్యామిలీ అన్నట్టుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పేషీలు కూడా పనిచేశారంటే మరి కేసీఆర్ దృష్టి దాకా కూడా తెలంగాణ రాకముందు జనరల్గా తెలంగాణ రాకముందు అంటే ఒకటే పేషీలో చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయం మరి పెద్దలకు తెలుసా, మీరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన? చాలామందికి తెలుసండి, నేను పలానా ఫ్యామిలీ నుంచి వచ్చానని. అది నాకు చాలా గొప్ప విషయం. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ ఫ్యామిలీ నుంచి రావడం. ఎందుకంటే తాతయ్య నాయనమ్మ ఇద్దరూ కూడా ఒకరికొకరు సపోర్టింగ్గా ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే ఎక్కువ చేసేవాళ్ళు. ఆమెను అందరూ అమ్మ అమ్మ అని పిలిచేవాళ్ళండి, నాయనమ్మ గారిని. సో అట్లా అందరూ కూడా చాలా బాగుండేవాళ్ళు. మాకు కూడా మంచిగా గౌరవం ఇస్తారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనేది నా ఉద్దేశం. మళ్ళీ తర్వాత చూస్తే కట్ చేస్తే మ్యారేజ్, పిల్లలు, మళ్ళీ మీ యొక్క శాసకాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యొక్క కార్యక్రమాల్లో? అంటే నేను ఎప్పుడు బ్రేక్ ఇవ్వలేదండి. అంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడంలో బ్రేక్ ఇవ్వలేదు నేను ఎప్పుడు. ఈవెన్ నేను టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేస్తుండేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం పెళ్ళయ్యాక మీ అందరికీ తెలిసిందే, కొంచెం గ్యాప్ వస్తుంది పిల్లల్ని మనం దీని విషయంలో పడ్డప్పుడు. అయితే తర్వాత ఏమైందంటే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుండేదాన్ని నేను. లైక్ ఈ రోడ్ల గురించి, నాలా క్లీనింగుల గురించి, లేక్ క్లీనింగుల గురించి ఇట్లా ఇనిషియేటివ్ తీసుకోవడం. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్లో ఫుడ్ పెట్టడాలు, ఇంకా అన్ని ఆర్ఫనేజెస్ ఎక్కువ తిరుగుతుంటాను. తర్వాత ఓల్డేజ్ హోమ్లని ఇట్లా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. కాకపోతే ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి నేను 5 years నుంచి చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను దీని మీద. తాతలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ తండ్రులు కావటం, మళ్ళీ లాస్ట్కి వచ్చి చూస్తే ఇప్పుడు మీ కేసీఆర్ని చూస్తే వాళ్ళ మనమడు కూడా రాజకీయాలకి చొచ్చించడం జరిగింది. మరి మీ యొక్క ఫ్యామిలీలో మీరు ఇంటర్మీడియట్ చేసే విషయంలో మీరు రాజకీయంగా ఎలా ఉండేవాళ్ళు? అంటే నేను చెప్పాను కదండి, అంటే నాకు కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువే, ఉన్నది మాట్లాడుతున్నాను. ప్రతి మనిషి కూడా ఏదైనా తప్పు జరిగితే పోరాటం, లేదంటే వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం అనేది ముందు నుంచి నాకుందండి. కొంచెం వాయిస్ పెద్దదే, అంటే వాళ్ళు అట్లా. అదే కాకుండా వీళ్ళని చూసాం కదా మనం, ఇప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళు సోషల్ సర్వీస్ అన్నంత మాత్రాన మనం అచ్చంగా అదే కూడా కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా తప్పు జరుగుతుంటే ఎదిరించే ధైర్యం కూడా ఉండాలి. సో చిన్నప్పటి నుంచి కూడా మనకి కొంచెం అట్లా పెరిగిన ఆ వాతావరణంలో ఈ ఉద్యమాల్లో పాల్గొనడం, లేదంటే ఇంకేమన్నా మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మన ఏదైనా జరిగేటప్పుడు ఆ టైంలో మనకి ఆ ఫైటింగ్ అనేది లేకపోతే మనం సాధించలేం ఇవాళ రేపట్లో. ఎంత మనం మంచిగా మాట్లాడాల్సిన చోట మంచిగా మాట్లాడాలి, ఫైట్ చేయాల్సిన చోట ఫైట్ చేయాలి. మంచి కోసం నేను ఎప్పటికీ చిన్నప్పటి నుంచి నేను అదే దోవలో వస్తున్నాను, ఇంకా అట్లాగే వెళ్తాను. జనరల్గా డాక్టర్ ఫ్యామిలీ రాజకీయంలోకి రావడం చూసాం మనం, కానీ రాజకీయ ఫ్యామిలీ డాక్టర్గా మారారు. ఈ అంతర్యంలో మళ్ళీ మీరు రాజకీయంలోకి వస్తున్నారు, ఎలా మీరు సాధిస్తారు ఈ విషయాన్ని? వెరీ సింపుల్ అండి. ప్రతి ఒక్కరికి అంటే మా నాయనమ్మ గారికి తాతయ్య గారికి ఏంటంటే ఎక్కువ ఒక డాక్టర్ అనే ప్రొఫెషన్ తీసుకుంటే ప్రజలకి ఎక్కువ సేవ చేయొచ్చు, ఆమె ఎక్కువ సేవ చేయొచ్చు. అంటే ఆమె మనం అందరం ఏమనుకుంటాం, ఒక డాక్టర్ అంటే దేవుడు అనుకుంటాం, మనం దేవుడిలాగా చూస్తాం ప్రతి ఒక్కళ్ళం. సో వాళ్ళకి అది ఏంటంటే ఎక్కువ నూరు పోసేవాళ్ళు మా వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ నాకు కూడా అలాగే ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ టైంలో వచ్చింది. కానీ ఈ కొంచెం నేను చెప్పాను కదా, ఈ ఉద్యమాలు వీటిల్లో పడి నేను బైపీసీ చేశాను. అప్పట్లో ర్యాంక్ వచ్చింది. కానీ ఆ టైంలో ఈ ప్రజాసేవా కార్యక్రమాలు ఎక్కువ అయ్యేసరికి కొంచెం ఫీల్డ్ చేంజ్ అయింది అంతే. కానీ స్టిల్ ఇప్పటికీ కానీ బ్లడ్లో ఉన్నది పోదు కదండి. సో అందుకని చెప్పని ఇక మా వారిని కూడా ఆవిడ డాక్టర్ని చేయడం జరిగింది. సో అదే డాక్టర్ని తీసుకొచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే దీనిలో వెళ్తున్నారు. కాకపోతే నేనేంటంటే నా నుంచి ఏదన్నా చేయాలి, ప్రజలకు ఏమన్నా సేవ చేయాలి, నా నుంచి 10 మందికి ఏమన్నా ఉపయోగం ఉండాలి, మనం 10 మందిని నవ్వితే మనకి ఆ సంతోషం. నేను ఆ ఎసెన్స్ని చాలాసార్లు ఐ ఫీల్ దట్ ఎసెన్స్. సో ఏంటంటే నాకు అది బాగా అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళు మన వల్ల వాళ్ళు ఒక 10 మంది అమ్మ అని చెప్పని అలా మన దగ్గరికి వచ్చి అమ్మ ఇది హెల్ప్ అది హెల్ప్ అని అడుగుతున్నప్పుడు, ఆ ఇస్తున్నప్పుడు ఆ ప్లెజర్, ఆ ఎసెన్స్ అనేది నేను చాలా అలవాటు అయిపోయి ఇక అది కంటిన్యూ చేస్తున్నాను. మరి అంటారుగా చాలామంది కూడా మనదంతా అఫీషియల్ ఫ్యామిలీ, మనం ఒక్కదాని వాట ప్రజల్లోకి వెళ్ళి అంటే మాస్ తయారయ్యావు అని ఎక్కడన్నా మీకు క్వశ్చన్ మార్క్ ఏమైనా ఏర్పడిందా?
సార్ మనందరం ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి. మాస్ ఏంటి క్లాస్ ఏంటి అట్లా ఏం లేదు. మా వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు అని చెప్పాను, మెడికల్ క్యాంపులు అన్నారు. ఎవరు వస్తారు? ఫ్రీ మెడికల్ క్యాంపులకి ఎవరు వస్తారు? వాళ్ళే వస్తారు. ఫస్ట్ నుంచి వీళ్ళు వాళ్ళతోనే డీల్ చేస్తారు. మాస్ అంటే అదొక డిఫరెంట్ కేటగిరీ అని ఎప్పుడు తీసేయకూడదండి. అసలు నిజంగా చెప్పాలంటే ఇక మా ప్రాణం ఇచ్చే టైప్లో ఉంటారు వాళ్ళే. మాస్ అని నేను ఇట్లా విభజించి మాట్లాడిన ఎప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు మనం మంచి చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ అది క్లాస్ వాళ్ళకి చేసామా, మనం క్లాస్కి ఉన్నామా, మాస్ పీపుల్ అలా ఏం లేదండి. అట్లా ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ తీసుకున్నా వాళ్ళు ఎంత లేదన్నా వాళ్ళు చేయాల్సింది చూడాల్సింది అలాంటి వాళ్ళని. మేమైనా చేస్తుంది వాళ్ళకే, సహాయం చేసేది వాళ్ళకే, మేము ఏదైనా సర్వీస్ చేసినా కూడా వాళ్ళకే. అయినా వాళ్ళు ఉన్నంత జెన్యూన్గా నాకు తెలిసి ఎవరు ఉండరండి. మన కోసం ప్రాణాలైనా ఇచ్చే పబ్లిక్ ఉంటారు. వాళ్ళని మనం ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి. అలాంటి తరం ఏర్పడిందా? మీకోసం జేజేలు పలికేటటువంటి స్పిరిట్ ఉన్న ప్రజలు దొరికారా? దొరికేదేముందండి, మనం చేసిన పనులకు ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. ఉన్నారండి, చాలామంది ఉన్నారు, మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం అంటే ఒకటి నేర్పించారండి మా తాతగారు. ఏం చెప్తూ ఉండేవాళ్ళంటే, మంచి చేసిన వాడికి నువ్వు మంచి చేస్తావు, అది పెద్ద ఇదేం లేదు, కానీ మనకి చెడు చేసేవాడికి కూడా మంచి చెయ్యి, ఆటోమేటిక్గా వాడే మారిపోతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ వేలో నువ్వు కరెక్ట్గా వెళ్ళు. ఎంతటి చెడ్డోడైనా 4 రోజులు మాటలని వాడే మారిపోతాడు నీ వేలోకి, ఏం భయపడకు, అలా వెళ్ళిపోతూ ఉండని చెప్పని ఆయన మాకు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా కూడా కొన్ని మర్చిపోయాం. మీ తాతగారి జోలు చెప్తాం, మీ తండ్రి గారి యొక్క పాత్ర మనం చెప్పలేదు. ఎందుకు మీ తండ్రి గారిని రాజకీయంగా దూరం ఉంచారు మీ తాతగారు? అట్లా ఏం లేదండి. నాన్నగారు వచ్చేసి నాయనమ్మకి తాతగారికి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆయన నాయనమ్మకి పిఏగా ఉంటూ ఆమెకి చేదోడు వాదోడుగా ఉంటూ ఈయననే ఆమెకి మొత్తం హెల్ప్ఫుల్ ఇన్ ద సెన్స్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండాలి. బ్యాక్ ఎండ్లో ఉండి ఆయన మొత్తం చూసుకునేవాళ్ళు. నాయనమ్మకి సంబంధించిన షెడ్యూల్స్ కానివ్వండి, ఆమె ప్రోగ్రామ్స్, ప్రతిదీ ఒక పిఎస్ లాగా ఉండి చూసుకునేవాళ్ళు సపోర్ట్. మీకు ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సంతోషం బాగా ఆ యొక్క సేవతో నాకు సంతోషం అనిపించింది అనే ఫీలింగ్? మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున చేశానండి లాస్ట్ ఇయర్. ఇట్లాగే నా బర్త్డే సందర్భంగా కొన్ని వేలల్లో పెట్టాను. అది చాలా పెద్ద క్యాంప్. దానికి మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇట్లా అలాగే మన గాంధీ గారు, మన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు అందరూ వచ్చారు. నేను కొంతమంది మల్టిపుల్ సెక్షన్స్ ఆఫ్ డాక్టర్స్, అంటే ఒక ఫిజిషియన్ ఏంటి, ఒక కార్డియాలజిస్ట్ ఏంటి, ఒక పిడియాట్రిషియన్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి చాలా భారీ ఎత్తున చేశాను. అప్పుడు అలాగే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం ఫ్రీగా, ఇవన్నీ కూడా జరిగింది. ఆ టైంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ వచ్చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మేము ఒక 1000 మంది దాకా భోజనాలు పెట్టి లోపల క్యాన్సర్ పేషెంట్స్ని కలిసి వాళ్ళతో కొంచెం మోటివేటింగ్గా మాట్లాడుతూ నేను దగ్గరుండి ఆన్ గ్రౌండ్ అలా ఉండి చేసేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్కి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు శేర్లింగంపల్లి అల్విని కాలనీలో ఉన్నారు మీరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిచయాలు, మరి మీరు ఇక్కడ ఒక స్ఫూర్తితోటి ప్రజలకు మమేకమైనటువంటి సందర్భాలు, రోడ్లు వేయించడం, స్ట్రీట్ లైటింగ్ విషయంలో ఎలా ఉంది? నేను చాలా అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడ్డానండి. లైక్ ఇప్పుడు నేనుండేది భవ్యాస్ తులసివనం అపార్ట్మెంట్స్ అని మన 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కిందకు వస్తుంది. ఇది ఇక్కడ మాకు ఎదురుగా ఎల్లమ్మకుంట లేక్ అని ఒక పెద్ద లేక్ ఉంది. ఆ లేక్ క్లీనింగ్ కోసం కానివ్వండి, మా పక్కన నాలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నాలాలు ఉన్నాయి. ఆ నాలా క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అని, రోడ్డు వేయించడం, మా ముందు రోడ్డు వేయించడానికి, లేకపోతే స్పీడ్ బ్రేకర్లు పెట్టించడానికి చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉండేవి అప్పట్లో. సో ఏంటంటే ఇక్కడ మాది వచ్చేసి దగ్గర 935 ఫ్యామిలీలు ఉన్నాయి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. సో మనది కూడా ఆల్మోస్ట్ ఒక విలేజ్ లాంటిదే. ఆ విలేజ్లో ఉండే పాపులేషనే ఇది ఒక సెపరేట్, అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో అంతమంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ముందు వీళ్ళు యాక్సిడెంట్లు ఇవన్నీ అవుతూ ఉంటాయి అని చెప్పని స్పీడ్ బ్రేకర్లు వేయించడం, ఇక్కడ పక్కకి కొద్దిగా మట్టి రోడ్డు, వీటన్నిటికీ సిమెంట్ రోడ్ల కోసం పాటుపడడం, ఈ ప్రక్రియలో కొంచెం మేము వెంకటేష్ గౌడ్ గారిని, శ్రీ గాంధీ గారిని కలవటం ఎక్కువ జరిగేది. రిప్రజెంటేషన్స్ ఎక్కువ ఇస్తుండేదాన్ని. అదేవిధంగా కొంచెం 2 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ ఈ ఏరియాలు మొత్తం ఇప్పుడు ఎలా ఉంటుందండి, ముందు మనం ఇల్లు చక్కబెట్టుకొని చుట్టుపక్కల ఉండాలంటారు, మీకు తెలిసిందే కదా. అదేవిధంగా నేను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. వెన్ కమింగ్ టు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సర్వీసెస్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్. మనకి సొసైటీకి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది నేను ఇక్కడే స్టెప్ వేశాను ఫస్ట్.
ఇక్కడ నుంచి మన పరిసరాల నుంచి అట్లా మన ఏరియా మొత్తం దాకా నేను అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ అందరినీ మోటివేట్ చేస్తూ ఇనిషియేటివ్గా తీసుకొని రిప్రజెంట్ చేస్తూ ఉండేదాన్ని. టీఆర్ఎస్ పార్టీలోకి రావటం ఎప్పుడు జరిగింది? మీరు ఎందుకు అటువైపు ఆకర్షితులయ్యారు? అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మీరు ఏదైనా మనకి ఒక టేబుల్ మీద ఒకటి పెడతామండి, ఒక పాయింట్ పెడతాం మనం, ఓకే, లేదంటే ఒక రిక్వెస్ట్ పెడతాం. రిక్వెస్ట్ పెట్టినప్పుడు అవతల మనకి ఆ అఫీషియల్స్ అనేవాళ్ళు కానివ్వండి, లేదంటే రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో మనకి పాజిటివ్గా మనది కరెక్ట్ అనిపిస్తేనే వాళ్ళు కూడా పాజిటివ్గా మనకి రియాక్ట్ అవుతారు, అంతే కదా. సో అలాంటి ప్రక్రియలో ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే నేను ఇనిషియేటివ్ చేయడం స్టార్ట్ చేశానో, ఈ ప్రక్రియలో మనకి ఉన్న ప్రజెంట్ దీనిలో వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో లోకల్ రిప్రజెంటేటివ్స్ మనకి చాలా సపోర్టింగ్గా ఉండేవాళ్ళు. ఓకే అమ్మ, పలానా అమ్మాయి వచ్చింది అడుగుతుంది, ఇట్లా వీళ్ళు అడిగారు శిరీష గారు అని చెప్పని వాళ్ళు బాగా మంచిగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. అదేవిధంగా అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కాకుండా ఓవరాల్గా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మన తెలంగాణలో చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, అనేక రకమైన పథకాలు. ఓకే, లేడీస్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్, ఓకే, అంతకుముందు ప్రభుత్వంలో ఇంత ఇంపార్టెన్స్ లేడీస్కి ఉండేది కాదు. సో ఏంటంటే లేడీస్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కానివ్వండి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మీ అందరికీ తెలుసు కదా, రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఇప్పుడు లేక్స్ కేటీఆర్ గారు ఆయన సొంత దీని మీద సొంత ఇంట్రెస్ట్ తోటి ఆయన సొంత ఖర్చులతోటి కూడా కొన్ని చేసినవి ఉన్నాయి. ఆయన్ని చూసి మన గాంధీ గారు కూడా తన సొంత ఖర్చులతో లేక్స్ డెవలప్ దాన్ని మీకు తెలిసిందే ఆ ప్రోగ్రాంలన్నీ. ఇక ఇట్లాంటివి ఎన్నో చూసాం మనం. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మోటివేట్ అవుతాము, ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే, మనం వీళ్ళతో కలిస్తే ఇంకా బాగా చేయొచ్చు, మనం ఇంకా ఏమైనా సాధించవచ్చు, ఇంకా ఎవరికైనా సర్వీస్ చేయాలంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు, స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను దీనికి అట్రాక్ట్ అయ్యి నేను వచ్చానండి. మీ వల్ల పార్టీకి ఇప్పటి వరకు ఈ శిరీష వల్ల మా పార్టీ డెవలప్ అయింది, మాకు ఈ నోట్లు పడ్డాయి అనేటటువంటి కల్పితమైన కల్పించారా? నేను కల్పించక్కర్లేదు, కానీ కాకపోతే ఏంటంటే వెరీ రీసెంట్గా అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్రోల్మెంట్ ఉంది. అవి నేను కొన్ని వందల్లో చేశాను ఇండిపెండెంట్. అంటే నేను ఒక్కదాన్నే, అంటే ఈ కోవిడ్ సీజన్లో మనం జనాల్లో ఎక్కువ తిరగడం కూడా కరెక్ట్ కాదు, ఎక్కువ మందిని వేసుకుని తిరగడం కూడా కరెక్ట్ కాదు. సో నేనేంటంటే నేను ఒక్కదాన్నే ఇట్లా చాలా కొన్ని వందల్లో ఆల్మోస్ట్ 1000 నియర్ బై నేను ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది, శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది, మన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదొకటి. ఇట్లా ఇంకా ఇలా తీసుకుంటే ఎంపీ గారు ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఓకే, అదేవిధంగా టీఆర్ఎస్ డ్రైవ్స్ కానివ్వండి, ఓకే, హరితహారాలు, ఇట్లాంటివన్నీ నేను చాలా ఎక్కువ చేసినవి ఉన్నాయి. సో వాళ్ళు నన్ను గుర్తించారు, వాళ్ళు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, కాబట్టి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్. జనరల్గా రాజకీయ నాయకులుగా ఉండి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ సాధించిన వాళ్ళకు పారాచూట్ లాగానే టికెట్లు వస్తాయి. జనరల్గా మనం చూసుకుంటూనే ఉంటాం, ఎమ్మెల్యే వాళ్ళు చెప్పగానే చదువుతుంటుంది. మరి మీరేమో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీలోకి చొచ్చుకెళ్తున్నారు, మరి ఏ రకంగా మీకు టికెట్ వస్తుందని ఆలోచిస్తున్నారు? సార్, మనము టికెట్ వచ్చినా రాకపోయినా మనకంటూ ఉండే పర్సనల్ ఇంట్రెస్ట్ మనది. ఓకే, ఎప్పుడు కూడా ఒక అంటే మనిషికి ఆశ ఉంటుంది, తప్పులేదు, అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎంతోమంది లీడర్లు ఉంటారు ఒక పార్టీలో. అసలు ఇప్పుడు ఒక లీడర్ అంటే అర్థం ఏంటి? నా వెనకాల 10 మంది వేసుకుని తిరగడం కాదు. ఓకే, ఒక లీడర్ అంటే ఇంకొక 10 మంది లీడర్లను తయారు చేసేవాడే లీడర్. ఎప్పుడైనా సరే ఒక లీడరు 10 మంది లీడర్లను తయారు చేయాలి, అంతే కదా. ఇప్పుడు నేను నా వెనకాల 10 మందిని వేసుకుని ఎప్పుడు తిరుగుతానంటే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. సో అలానే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఓకే, మనం ఒక 10 మందిని తీసుకొద్దాం, అక్కడ నుంచి ఇంకొక 10 మంది, అంటే లీడర్ అంటే ఎవరు ముందుకు నడిపించేవాడే, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువ స్కోప్ ఉంది, అంటే లైక్ మనకి కోఆపరేషన్ ఎక్కువ ఉంది, సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు మంచిగా ఆదరిస్తారు మనల్ని. నేను చెప్పాను కదా ఇందాక, మహిళలకి ఈ ప్రభుత్వంలో ఉన్నంత కన్వీనియన్స్ కానివ్వండి, ఆ ఆదరణ కానివ్వండి, ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఎక్కువ లేదు. సో నాకేంటంటే ఇక్కడ మనకి మంచి స్కోప్ ఉంటుంది, మనల్ని గుర్తించి ఏమన్నా అవకాశం ఇస్తే చూద్దాం, మనం చేయడంలో తప్పలేదు. కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సోషల్ సర్వీస్ కార్యక్రమాలు మాత్రం ముందుకెళ్తూనే ఉంటాయి. పూర్వ వివరాలు చూస్తే మీ తాత నానమ్మ ఇద్దరు కూడా రాజకీయ ఫ్యామిలీనే, అంటే మీరు ఒక డివిజన్కే ఫోకస్ చేసే అవకాశం ఉందా, లేదా శేర్లింగం పెళ్లి కానీ ఇంకెక్కడన్నా చేసే అవకాశం ఉందా? ఎలా ఉంది మీ రాజకీయ కోణం?
మీకు తెలుసో లేదో అంటే వెరీ రీసెంట్గా నేను అవని అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానండి, ఎన్జిఓ. అంటే ఏం లేదు, ఇప్పుడు నేను సింగిల్గా చేసుకుంటూ వెళ్ళేదానికన్నా ఒక రికగ్నిషన్ కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక టీం లాగా మనం సేవలు చేయాలి, అది మనం నేషనల్ లెవెల్లో తీసుకొని వెళ్ళాలి. అసలు మా క్యాప్షనే నో బౌండరీ టు టేక్ కేర్. అంటే మాకు బౌండరీస్ అనేది లేదు సేవ చేయడానికి. సో ఒక డివిజనా లేదంటే ఒక కాన్స్టిట్యున్సీయా లేకపోతే ఇట్లా దీనికి నాకు సేవకి హద్దు లేదు. మనం ఎట్లా అంటే సేవ చేసేటప్పుడు ఇగో పలానా వాళ్ళకే చేద్దాం, వీడికి చేద్దాం. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి చేయాలి, పెద్దవాళ్ళకే చేయాలి, అలా ఏం లేదు. అవని అంటేనే అవని మీనింగ్ ఏంటంటే భూమిని కాపాడుకుంటూ ఉండాలి అనేది మాత్రమే. భూమిలో అంటే మనం నివసించేది భూమి మీదే కదా, ఇప్పుడు ప్రతి దానికి అది రిలేటెడ్ ఉంటుందన్నమాట. మేము ఏదైనా చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ఆ సంకల్పంతో నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు అడిగినట్టు నేను ఒక కాన్స్టిట్యున్సీకి చేస్తారా లేకపోతే ఒక డివిజన్కి ఫోకస్ చేస్తారా అట్లా ఏం లేదండి. నేను నా ఆర్గనైజేషన్ తరపు నుంచి మొత్తం ఇండియా లెవెల్లో చేస్తాను, అట్లా దాంట్లో డౌట్ లేదు. కానీ అట్లా అని చెప్పని దీన్ని ఇంటర్లింక్ చేసి పాలిటిక్స్లో ఈవిడ ఈ స్టేజ్లో అంటే ఒక ఎంపీకో లేకపోతే ఎమ్మెల్యేకో ఒక కార్పొరేటర్కో ఇట్లా అని దానికి దీనికి అసలు లింక్ లేదు. సేవే. ఇప్పుడు రాజకీయం అనేది అంటారా, అదొక ప్లాట్ఫామ్. మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను సింగిల్గా వచ్చి నేను ఏదో ఇట్లా చేస్తానమ్మా అంటే ఎవరు రారు ముందుకి. కానీ ఒక గుర్తింపుతో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి మనకి ఖచ్చితంగా. ప్రభుత్వ పరంగా ఏంటంటే మనం వాటి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, మనం ఇంకా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండింటిని నేను ఇంటర్లింక్ చేయను. కాకపోతే ఏంటంటే ఆ సేవా దృక్పథం ఉన్న వాళ్ళు రాజకీయంలో ఇంకా ఎక్కువ చేయొచ్చు, అంతే కదా. ఇట్లా పలానా ఇప్పుడు ఏదన్నా స్లోగన్ మనం తీసుకొని వెళ్ళాలంటే మన ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తాం? ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి ఇది ఇట్లా చేయండి, మనం ఇలా చేద్దాం, మనం ఇట్లా దూసుకెళ్దాం, మనం ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అంటే 10 మంది వెనకాల వస్తారు మనకి. సో ఏంటంటే రాజకీయం అనేది అట్లా పాజిటివ్గా ప్లాట్ఫామ్గా తీసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా రాజకీయాన్ని నెగిటివ్ ప్లాట్ఫామ్లోగా తీసుకోకూడదు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఎంత మంచి చేశాము, ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నాము, మన వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అనేది మాత్రమే మనం పట్టించుకోవాలి. సేవ చేయటం అనేది ఒక తెల్ల కాగితం లాంటిది. సేవ మనం ఇప్పుడు ఉన్నటువంటి ఒక డివిజన్లో 50,000 మంది ఓటర్లు ఉంటే దాదాపు జనాలు 1,00,000 దాకా ఉండొచ్చు. అంటే ఒక పిన్ మార్కులా ఒకరికి చేస్తే ఇంకొకరు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఉంటాయి. ఆమె చేసేది అంటే ఆమె రాజకీయంగా ఎదుగుతున్నారని అని తొక్కేసినట్టు సందర్భాలు కూడా ఉంటాయి. వీటంటే మీరు ఎచ్చుకుంటారా? దీనికి మీ గుండె ధైర్యం సరిపోద్దా? నాలో ప్రతి మనిషికి మంచి చెడు 2 ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే నాలో ఉన్న మంచి ఏంటంటే సేవ చేయాలి అని. అది మరి చెడు అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. నేను ఒక ఫైటర్ లాగా తప్పు చేస్తే ఫైట్ చేయడం, ఉద్యమాలు చేయడం, ఎదుర్కోవడం ఇట్లాంటివన్నీ. ఓకే, ఒకళ్ళు వచ్చి మన వెనకాల ఇప్పుడు వెరీ సింపుల్ అండి, ఒక చిన్న స్లోగన్ ఉన్నది, ఒక సేయింగ్ ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. ఒక వ్యక్తి, ఒక లీడర్ అనే కానివ్వండి, ఒక వ్యక్తి ఎవరైనా ఒక మంచి పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, వెనకాల ఒక 10 మంది ఆవిడ ఇట్లా ఈవిడట్లా అలా చేయాలి, ఇదిగో ఈవిడ ఇట్లా అని ఇంకా గాసిప్పింగ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరు టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది? అఫ్కోర్స్ ఆ వెనకాల వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు నా గురించి మాట్లాడుకుంటూ. నా టైం ఏం వేస్ట్ కాదు, అంతే కదా. ఆమె ఇట్లా అని చెప్పని వాళ్ళ టైం వేస్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా విలువైందండి కాలం అనేది, మనకి ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది. నేను వెళ్ళిపోతూనే ఉంటాను, ఎవరి గురించి వెనకాల ఆలోచించను. మంచి చేస్తున్నామంటే మనం మంచి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుకుంటారు సార్, అదంతా వాళ్ళ లైఫ్లో వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి నేను ఇవన్నీ పట్టించుకోను. నా దారి ఎప్పుడు కూడా ఇలా కొనసాగుతూనే ఉంటుంది సేవ చేసుకుంటూ. కాకపోతే ఏంటంటే అవకాశం వస్తే ఎవరైనా గుర్తించి, ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం ఒకవేళ వెళ్తున్నాం, ఓకే, సపోజ్ అధిష్టానం అనే వాళ్ళు గుర్తించి ఇదిగో ఈవిడ ఇట్లా సేవ చేస్తుంది, మనం ఈవిని కొంచెం మనం ఒక స్కోప్ అనేది మనకి ఒక దొరుకుతుంది కదా ఈ రాజకీయాల్లో. వాళ్ళు కానీ గుర్తించి శిరీష గారు మీరు ఇట్లా అది ఎందుకు చేయకూడదు అని వాళ్ళు అడిగినప్పుడు ఓకే తప్పకుండా చేస్తాం. అది ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడుతుంది అంటే మాత్రం నేను ఎప్పుడు కూడా ముందుంటాను. జనరల్గా మీరు ఒక మాట అన్నారు ఇందాకనే, టీఆర్ఎస్ పార్టీ మహిళలకు చాలా విలువనిస్తుందని. మన పోయినసారి కూడా 50% సీట్లు ఇచ్చింది.
ఇక్కడ ఒక లింక్ కూడా ఉంది. దాదాపు భర్తచాటు భార్యలే దాదాపుగా మాట్లాడరాని వాళ్ళైతేనేమి, ప్రజలలో లేని వారైతేనేమి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇండివిజువల్గా దూసుకుపోతున్న మహిళలకు చాలా తక్కువ అనే ఒక నానుడు కూడా వినబడుతుంది. అక్కడక్కడ మనం రిపోర్టింగ్ కూడా చూడడం కూడా జరుగుతుంది. మరి మీరు ఇండివిజువల్గా ఉంటారా, మీరు కూడా భర్తచాటు భార్యలాగా ముందుకెళ్తారా? భార్య భర్త అనేది ఎప్పుడు కూడా ముందు వెనక అనేది కరెక్ట్ కాదండి. భర్త వెనక భార్య ఉంది, భార్య వెనక భర్త ఉన్నాడని నేనైతే అది నాకు ఎందుకో అది నచ్చదు. నాకు నచ్చేది ఏంటంటే పక్కన ఉండడం. నా పక్కన నా భర్త ఉంటారు, మా భర్త పక్కన నేను కోఆపరేటివ్ సపోర్టింగ్గా ఉంటాను. నేను చేయగలిగానంటే నా భర్త గారు నవీన్ గారు ఏమీ సపోర్ట్ చేయకుండానైతే ఇంత దూరం నేను రాలేను, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మెడికల్ క్యాంపులు ఇంత భారీ ఎత్తున చేయాలంటే ఆయన సహకారం లేకుండానే చేస్తానా? పోనీ ఏదన్నా మంచి పని చేయాలన్నా కూడా ఆయన సహకారం లేకుండా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది నచ్చట్లేదు ఆగిపో అని ఆపేస్తారు. మనం మంచి చేస్తున్నప్పుడు భర్త అయితే ఏమి, తల్లిదండ్రులు అయితే ఏంటి, సోదరులు అయితే ఏంటి, ప్రతి ఒక్కరూ మనకి సహకరిస్తారు. నమ్మకం ఉంటుంది, మన మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మనమే ఏర్పరచుకోవాలి. కాబట్టి మన కుటుంబ సభ్యులు కూడా మనకు ఖచ్చితంగా సహకరిస్తారు. అలా సహకరించేలాగా మనం నడుచుకోవాలి. సో అలానే ఆయన ఎప్పుడు కూడా నాకు సహకరిస్తూనే ఉంటారు. ఆయన చాలా మంచి మనిషి అండి, అట్లా ఏం లేదు. మీరు ఎక్కడన్నా చూసినా ఆయన హిస్టరీలోనే ఇంత చిన్న ఎతికినా కూడా మీకు దొరకదు. ఆయనకి అంత ఎప్పుడు ఎన్నో ఫ్రీ అంటే ఓపీలు కూడా ఫ్రీగా చూసిన పలానా రోజు ఇట్లా ఎవ్రీ వీక్ ఒక డే అచ్చంగా ఫ్రీ ఓపీ డే అట్లా చేసినవి ఉన్నాయి. ఆయన చాలాసార్లు క్యాంపులు మేము ఎక్కడెక్కడో రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి క్యాంపులు పెట్టాము. ఇవన్నీ కూడా ఆయన చాలా సపోర్టింగ్గా ఉంటారండి. నాకు భర్త వెనక భార్య, భార్య వెనక భర్త అనే కాన్సెప్ట్ మా ఇంట్లో అయితే లేదు. మా పక్కనే ఆయన. జనరల్గా మనది పురుషాధిక్యత దేశం. ఇంటి నుంచి మహిళలు బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ భర్త చేయి విడిచి బయటకు వెళ్ళాలి, తర్వాత పిల్లల చేయి విడిచి, తర్వాత అత్త మామ, ఆ తర్వాత ఇరుగు పొరుగు లేదా చుట్టాలు, వీళ్ళందరి నుంచి కూడా ఏదో రకంగా బయటకు వెళ్తుంటే ఎందుకు అనే మాటను, ఆ శబ్దాన్ని వదిలి బయటికి వెళ్ళాలి. మరి వీరి యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది, వారిని మీరు ఎలా బేర్ చేస్తారు? బేర్ చేసేలాంటి కుటుంబం అయితే కాదండి మాది. బేర్ చేసే అంత కుటుంబం కూడా కాదు. మా అత్తగారు మహబూబ్ నగర్ వాళ్ళండి వాస్తవ్యులు. అక్కడ సత్తూరు వాళ్ళు అంటే మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు, వాళ్ళకి అంత మంచి పేరుంది. వీళ్ళు ఆరుగురండి, మా వారి తరపున ఆరుగురు. కానీ మా అక్కలు కానివ్వండి, తోటికోడలు కానివ్వండి, బావగారు వాళ్ళు కానివ్వండి, ఆ వదినలు అందరూ కూడా చాలా మంచి పేరుంది. చాలా వీళ్ళకు కూడా ఫస్ట్ నుంచి సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. వీళ్ళకు కూడా అదే ఉన్నప్పుడు ఎట్లా ఆటోమేటిక్గా వాళ్ళకి తెలీదా, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. మా కుటుంబం మాత్రం నన్ను అట్లా ఎందుకు వెళ్తున్నావు అనే క్వశ్చన్ ఇంతవరకు రాలేదు. నన్ను చూశారు, అసలు వాళ్ళు కూడా ఎంతోమంది సేవలు చేసిన వాళ్ళే కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. అందుకే అంత దూరం ఉన్న గుంటూరు జిల్లా ఎక్కడ, మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడ, అంత దూరం ఉన్నా కూడా ఇంత మంచి ఫ్యామిలీ అనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కానీ మా అత్తయ్య గారు ఏనాడు అసలు అలా లేదండి. అసలు ఆ సబ్జెక్టే కాదు మా ఫ్యామిలీకి, సెట్ కాదు. అందరూ చాలా బాగా కోఆపరేటివ్గా ఉంటారు, సపోర్టింగ్గా ఉంటారు. మా వారైతే చెయ్యి దాటి వెళ్ళడం అనేది ఏముండదు. అట్లా ఎందుకు ఉంటుంది, అట్లేమి ఉండదు. చెయ్యి వదిలేసి వెళ్ళట్లేదు, చెయ్యి పట్టుకుని ఆయన నాకు పక్కకు తోడుగానే ఉంటారు. కాబట్టే నేను చేయగలుగుతున్నాను. నేను అనేది ఏంటంటే వద్దులే అని లాగేటటువంటి చేతులు చాలా ఉంటాయి, కానీ మా దగ్గర అలా లేవు. అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారు, చాలా సపోర్టింగ్గా కూడా ఉంటారు. ముఖ్య విషయం ఇంకా మీ సేవలు గుర్తించి, అంటే మీ పార్టీ కాకుండా మిగతా పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలే కావాలి. మీకున్నటువంటి మంచి పేరు, మీరు చేస్తున్నటువంటి ఈ విషయాలు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మా పార్టీలోకి రండి, టికెట్ ఇస్తాము అని అంటే మరి మీరు ఎలా ఆచితూచి ముందుకెళ్తారు? యాక్చువల్గా అడగకుండానే ఉంటారా? ఇంతవరకు అడిగే ఉంటారు కదా. ఇప్పుడు సేవ చేస్తున్నారు అని మీరన్న విషయమే. ఇప్పుడు ఒక వ్యక్తి కొంచెం ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే మంచి చేసే వాళ్ళని మన దగ్గర పెట్టుకుంటే మనం ఇంకొక 10 మందికి మంచి చేయొచ్చు కదా అని అంటారు. కాకపోతే ఏంటంటే మనం ఎంచుకోవాలి, మనకి ఎక్కడ బాగుంది, అది మనకి నిజంగా ఎవరు సపోర్టింగ్గా ఉంటారు, నిజంగా ఎవరు మనకి కోఆపరేటివ్గా ఉంటారు, మనకి గౌరవం ఎక్కువ ఉంటుంది, ఎవరు మనల్ని మహిళల్ని ఎక్కడ గౌరవం ఎక్కువ ఉంటుంది, మనకి ఇబ్బందులు లేకుండా ఎలా ఉంటాయి. ఏదో చేసామంటే చేసామన్నట్టు ఉండకూడదు. ఏ పనైనా సరే
డిగ్నిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అదేవిధంగా మన ఆత్మాభిమానం, మనం చేసే ప్రతి పనికి ఎలాంటి అలా అనకూడదు, అలా అనిపించుకోకుండా కూడా చేయొచ్చు మనం. సో ఏంటంటే ఇప్పుడు మీరు పార్టీల పరంగా అంటే అడుగుతారు, కానీ అది ఏంటి అంటే మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇక్కడ చేస్తూ సడన్గా ఒకదానికి వెళ్ళిపోవాలి అనేది అంత కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. రాజకీయం అదిగా మేడం, గెలుపు గుర్రాలు గెలిచే గుర్రాలు అందరూ తీసుకోవటమే రాజకీయం కదా. గెలిచామా ఓడామా అనేది ఇంపార్టెంట్ కాదండి, మనం మంచి చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గెలుపోవటంలు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ఈ పార్టీలో ఉంటే గెలుస్తా, ఆ పార్టీలో ఉంటే ఓడిపోతా, ఆ పార్టీలో, ఇవన్నీ ఏది శాశ్వతం కాదు, అంతే కదా. మనం చేసిన మంచే ఎప్పటికీ మిగులుతుంది. రాజకీయంగా కానీ మీకు ఎవరు గాడ్ ఫాదర్, రాజకీయం కాకపోయినా కానీ మీరు ఒక ఐడియల్ మోడల్, చాలామంది ఒక స్వామి వివేకానంద అని ఇలాగ అని చెప్తుంటారు కదా, మీకు ఎవరు ఉన్నారు అలాగా? భగత్ సింగ్ బాగా అంటే ఆయనకున్న ఏజ్ అసలు ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాన్ ఆఫ్ భగత్ సింగ్. ఆ ఫైటింగ్ స్పిరిట్ నాకు నచ్చుతుంది. మీరు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవకాశం వస్తే, లేకపోతే ఒక 10 మందికి ఈ మెసేజ్ బాగుంటుందని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఎక్కడ ప్రాబ్లం ఉందో ఫస్ట్ చూడండి, అది జెన్యూనా కాదా అనేది తెలుసుకోండి. ఇప్పుడు మనము అపాత్రదానం అంటారు, అది కూడా కరెక్ట్ కాదు. సేవ చేస్తున్నాం కదా అని చెప్పని ఏదో సేవ చేసుకుంటూ వెళ్ళిపోయి అది అవసరం ఉన్నా లేని వాడికి చేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో నీకు నిజంగా ఎక్కడైతే మన అవసరం ఉందనేది తెలుసుకొని ఆ అవసరం మనం చేయగలిగినంత వరకు ఎఫర్ట్స్ పెట్టండి. అదేవిధంగా ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటారంటే మందేం పట్టింది, వాళ్ళు చూసుకుంటారు కదా, వీళ్ళు చూసుకుంటారు. ఆ చూసుకునేవాడు ముందు బయటికి రావాలి కదా, అంతే కదా. ఎవరో ఒకళ్ళు ముందు బయటికి రావాలి. ఆ వచ్చినోడు 10 మందిని తయారు చేయండి. నీకు నిజంగా అది కరెక్ట్ కాదు, తప్పు అంటే నువ్వు ప్రశ్నించు. అది అయ్యే వరకు నువ్వు ప్రశ్నించు, జరిగేదాకా నువ్వు దానికోసం పోరాడు. అంతేగాని పక్కనోడు చేస్తాడు, ఎదిరింటోడు చేస్తాడు, వెనకాలోడు చేస్తాడంటే అది కరెక్ట్ కాదు. సో ఏంటంటే మీరు ఏదన్నా సేవే, ఫైటింగే. ఎటొచ్చి నీకు అవుట్పుట్ ఏముండాలి, మనకి మంచి జరగాలి, 10 మంది బాగుండాలి. అదొక్కటి చాలండి, ఇంకేం అక్కర్లేదు మనం సాధించడానికి. ఈ జన్మకి అదొక్కటి ఉంటే చాలు. చివరగా చాలామంది కూడా అంటుంటారు, పావుల కోడికి బారణ మసాలా, కొంచెం చేసి ఇంత చేసామని సోషల్ మీడియాలో ప్రచారాలు, ఇంత చేశాను పేపర్లో ప్రకటన ఇచ్చుకుంటవారు అని కామెంట్లు నిలబడుతుంటాయి. వీటిపైన మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు అసలు నా దగ్గరికి ఎలా వచ్చారు? మీరు అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్నప్పుడు, లేదంటే ఒకళ్ళు 10 మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా డబ్బుతోనే అవుతుంది పని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇంతవరకు కూడా రిపోర్టర్లు ఎవరైనా కానీ, మేడం మీది కావాలి ఇంటర్వ్యూ అని ఎందుకు వస్తున్నారంటే నేను 10 మందికి చేస్తూ కనపడుతున్నాను, నాది నచ్చి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ప్రొఫెషన్లో కూడా అన్నీ డబ్బులకి సంబంధించే ఉంటారు అనుకోవడం తప్పు. ఇక అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేము. ఇక వాళ్ళు అట్లా అనుకుంటూ ఆ లైఫ్లో వాళ్ళు అలాగే బతుకుతారు. అదేవిధంగా మనమేమి ప్రతీది చేసుకోక్కర్లేదు. కాకపోతే ఒక్కటండి, ఇప్పుడు నేను ఏదన్నా ఒక సర్వీస్ చేశాను, సర్వీస్ చేసినప్పుడు నేను ఇప్పుడు మీకు తెలిసిందే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్లు ఇట్లాంటివన్నీ దాంట్లో పెట్టడానికి రీజన్ ఏముంటుందంటే, ఇప్పుడు అది నా పర్సనల్ది, నా పర్సనల్ ఫేస్బుక్లో, నా పర్సనల్ వాట్సాప్లు వీటిలో నేను పెట్టాను అనుకోండి, ఇంకో 10 మంది తెలుస్తుంది, వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను ఇంకొక 10 మందికి నేను అడిషనల్గా సర్వీస్ చేయగలుగుతాను. అట్లా స్ప్రెడ్ చేయడానికి ప్రతిదీ కూడా మనం మంచి ఎత్తుక్కుంటూ పోవచ్చు. అన్నిటికీ డబ్బు రిలేటెడ్, కమర్షియల్గా లేకపోతే ఇలా ఇదేమి ఉండదు. అట్లా మీరు ఇప్పుడు నా దగ్గరికి ఎట్లా వచ్చారో అలాగనే ఇంకా అడిగిన వాళ్ళు ఉన్నారు, వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరిని డబ్బుతోనే మనం చూడకూడదు. మంచి చెడు 2 ఉంటాయి అన్నిట్లో. ప్రతి ప్రొఫెషన్లో కూడా మంచి చెడు ఉంటుంది, అంతే కదా. రాజకీయ నాయకులైనా అంతే, డాక్టర్లైనా అంతే, ఇంజనీర్లైనా అంతే, రిపోర్టర్లైనా అంతే. సహాయపడాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. అంటే ఎంత ఉన్నా కానీ ఒక నీ దగ్గర రూపాయి ఉంటే ఆట అనేయాలంటే గుండె నిబ్బరం కూడా ఉండాలి. మీరు ఎలా ముందుకెళ్తున్నారు, ఈ సహకారాలు ఎలా ఉన్నాయి? నేను మ్యాక్సిమం అంటే లైక్ ఇప్పుడు చెప్పాను కదా, ఉన్న దాంట్లో ఖచ్చితంగా నేను రూపాయికి 10 రూపాయి సహాయపడటానికే నేను చూస్తానండి. నాకున్న దాంట్లో మీరు ఎక్కడ మీరు వెనుక ఒకవేళ మీరు చూసినా కూడా నేను చేసిన పనుల్లో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారి బర్త్డే జరిగింది మొన్న, అంటే మామూలుగా చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళ ప్రేమ ఒక్కొక్కలాగా అభిమానాన్ని చూపిస్తారు. నాకేమనిపించిందంటే
ఇట్లా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేసి ఓకే ఊరికే దాని బదులు ఒక 20 మంది పిల్లలకి పుస్తకాలు, కేకులు, బిస్కెట్లు అనాథ పిల్లలకి తీసుకెళ్ళాను. నేను ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనతో డైరెక్ట్గా అనేసాను, సార్ మీరు ఏమనుకోవద్దు, నాకు ఈ బ్యానర్లు ఇట్లాంటివన్నీ నచ్చలేదు. ఇప్పుడు బ్యానర్లు పెట్టే టైం కూడా ఒకటి ఉంటుంది. ప్రతిసారి బ్యానర్లు పెట్టుకుంటూనే కూర్చోక్కర్లా, నువ్వు దానికి పెట్టే 10,000 ఖర్చులతో ఒక 20 మంది పిల్లలకి నువ్వు మంచిగా ఎంతో ఇవ్వచ్చు, కడుపు నింపడం అవుతుంది. అలా అట్లీస్ట్ ఇప్పుడు ఒక మన నాయకుడి పుట్టినరోజు అనుకుంటారు వాళ్ళు, నాయకుడు అంటారు, మన తండ్రి గారు లాగా చూసుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటివి వచ్చినప్పుడు కనీసం ఇట్లాంటి చిన్న చిన్నవి అంతే కదా. దీనికోసం మనకి ఏముంటుందండి, వాళ్ళ ఒక పూట కడుపు నింపితే ఏమవుతుంది చెప్పండి. రెస్టారెంట్కి వెళ్తే ఒక 5,000 అయిపోతుంది 10 మంది రెస్టారెంట్కి వెళ్తే. అదే 5,000 తోటి నేను ఎంతమంది పిల్లలకి నేను పెట్టచ్చు? నాది ఎక్కువ ఎట్లా ఉంటుందంటే ఆ వేలో ఉంటుంది ఆలోచన. ఇప్పుడు ఆనాడు ఆయన పుట్టినరోజు నాడని చెప్పని నేను ఆయన తీసుకెళ్ళి పిల్లల మధ్యలో ఆయనతో కేక్ కట్ చేపించి, సార్ కొంచెం పుస్తకాలు ఇవన్నీ ఇవ్వండి, వాళ్ళు ఆనందపడతారని చెప్పి చేపించాను. దానికి మనం ఇలా టాలీ చేసుకోవాలి సార్. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళటం ఆపేస్తే నేను 10 మంది పిల్లలకి పెట్టేస్తా, అయిపోయింది కథం. పార్టీ మిమ్మల్ని గ్రహించి ఏదైనా ఒక డివిజన్ కార్పొరేటర్ ఇస్తే ఎలా ముందుకెళ్తారు? మీ యొక్క విజన్ ఎలా ఉంటుంది? విజన్ ఏం లేదండి, ఒకటే చెప్తున్నాను నేను, నాది మాత్రం సర్వీస్ ఓరియంటెడే. నాకు ఎప్పుడు కూడా మా తాతయ్య నాయనమ్మ గారు ఒకటే చెప్పారు, నువ్వు మేము డబ్బులకి ప్రాధాన్యత ఇచ్చే మనుషులమైతే కాదు, మా కుటుంబం కూడా మాకు అలా లేదు, అట్లా నేర్పించలేదు. ఒక సమాజంలో గౌరవంగా బ్రతకమని మాత్రమే నేర్పించారు. ఆయన కమ్యూనిస్ట్ కదా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎలా ఉంటాయంటే అంతా ఇలానే ఫైటింగులు, లేదంటే ఇక స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్, చాలా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళం. ఆయన పెంచడం అలాగే జరిగింది. ఇప్పుడు తాతగారు ఇలా, నాయనమ్మ ఇలా, వాళ్ళిద్దరిది కలిసి నాకు ఇట్లా వచ్చింది. నాయనమ్మ ఎప్పుడు సేవ, అమ్మ, తల్లి అనుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ అలా వెళ్ళేది. తాతగారు అసలు అప్పట్లో పెద్ద పెద్ద పోరాటాలు, స్వాతంత్ర దీనికప్పుడు కూడా మనకి ఆయన చేసినవి ఉన్నాయి. వాళ్ళిద్దరిది కలిపి నాకు వచ్చింది కాబట్టి నేనైతే మంచి చేయాలన్న ఉద్దేశంతో వస్తున్నానండి. నేను నమ్మేది కూడా అవి రెండే. నేను చిన్నప్పటి నుంచి చూసింది అవే కాబట్టి నాకు తెలిసినవి అవి రెండే ఉంటాయి, మంచి చెడు అనేది. చెడని కాదు, అది మంచే, కానీ చూసే వాళ్ళకి చెడులా కనపడుతుంది. ఈవేంటి ఇలా అరిచేస్తుంది, ఈవేంటి ఇలా మాట్లాడేస్తుంది, వాయిస్ ఏంటంటే మరి అంతే. తప్పు చేసినప్పుడు మాట్లాడకుండా కూర్చుంటే ఎట్లా? ఒక ఆడది బయటికి రాకూడదా? రావచ్చు, తప్పులేదు. నువ్వు చేసేది మంచి పని అయితే ఆడైతే ఏంటి, మగ అయితే ఏంటి, నో నీడ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్స్, రైట్? సో అట్లాగే ఇప్పుడు ఒక డివిజన్ అని కానివ్వండి, కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ పక్కన పెడితే నాకు ఇచ్చిన జాబ్ నేను కరెక్ట్గా చేశానా లేదా, నన్ను నమ్మి ఒకవేళ ప్రజలు ఎన్నుకుంటే నేను వాళ్ళకి మంచి చేశానా లేదా, అది మాత్రమే నేను టార్గెట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ దివాళీ. తన పూర్వీకులు కూడా రాజకీయ ప్రమేయంలో ఉన్నారు. తర్వాత తరం వాళ్ళంతా ఒక ప్రొఫెషన్, డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు. నాలో చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ లక్షణాలు ఉన్నాయి, సేవ చేసే తత్వం కూడా ఉంది. మరి ప్రస్తుతం నేను అల్విన్ కాలనీలో ఉన్నాను. మరి రాజకీయ రంగంగా కొంచెం ప్రాముఖ్యత ఉంటే ఖచ్చితంగా ఎక్కువ మంది కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. నేను చేసినటువంటి సేవా రంగం అనేది రాజకీయ రంగానికి ముడిపెట్టవద్దు, ఒక మహిళగానే కాకుండా అన్ని రకాల నేను ముందుకెళ్తున్నాను. నాలో ఉన్నటువంటి సహజమైన లక్షణమే ప్రశ్నించటం. ఆ ప్రశ్నించడం అంటే అభివృద్ధి కార్యక్రమాల వైపుగా ఉంటుంది అనే విషయాన్ని శిరీష సత్తూర్ గారు మనకు తెలియజేశారు. మరొక వారం మరొక ప్రముఖులతోటి మేము ముందుకు వస్తాం. చూసినండి విత్ న్యూస్. లక్ష్యం సమాజం. కెమెరామెన్ గురుమూర్తితో మిశ్రేష్ దండు.